హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది డే 1 వీడియోలో అయితే మిస్ అయిన క్లిప్. ముందుగా అయితే మేము దాంట్లో పని అయిపోయిన తర్వాత జ్యూస్ అయితే తాగాము. నేనైతే పైనాపిల్ జ్యూస్ తీసుకున్నా, మా వదినేమో యాపిల్ జ్యూస్ అయితే తీసుకుంది. నేనైతే బూస్ట్ కూడా వేయించుకున్నా. దాని తర్వాత పని అయిపోయినప్పుడు ఇంటికి వెళ్ళే దారిలో మేమైతే టిఫిన్ అయితే చేసాం. సీతారాంపురం వెళ్ళే దారిలో. ఇదైతే నెక్స్ట్ డే. గుడ్ మార్నింగ్. ఇది సీతారాంపురంకి అయితే వచ్చేసాం. మా అత్తగారు ఇల్లు ఇది. సో మార్నింగ్ అయితే చూడండి, మార్నింగ్ 6:30 అవుతుంది. నేను 6కే లేసాను. 6:30 అయితే అవుతుంది. పైకి అయితే వచ్చా. చూడండి క్లైమేట్ అయితే ఎంత బాగుందో మంచుతో. సో బయట అయితే చాలా బాగుంది. డే 1 వీడియో ఛానల్ అయితే ఉంది, తప్పకుండా వెళ్ళి చూడండి. నేనైతే టీ అయితే తాగేసాను. నేనైతే మా అత్తగారి ఇల్లు అయితే చూపిస్తాను. ఇదైతే ఎంట్రన్స్. ముగ్గు అయితే వేసారు. ముందైతే తీయలేదు, తర్వాత ముగ్గు వేస్తున్నారు. ముగ్గు వేసిన తర్వాత తీద్దానని చెప్పి ఆగాను. సో ఎంట్రన్స్ అయితే ఇంకా కలరింగ్ వేయించలేదు, కానీ మొత్తం ప్లాస్టిక్ అంతా అయిపోయింది. సో ఇదైతే పక్కన గార్డెనింగ్. ఈ గార్డెనింగ్ కూడా మాదే. మొత్తం కావాల్సిన మొక్కలన్నీ మా అత్తగారు అయితే వేసుకున్నారు. బెండకాయ కానీ, మ్యాంగో, పువ్వులు, అన్ని వంకాయ, అన్ని చాలా మొక్కలు అయితే ఉన్నాయి. కరివేపాకు ఏదైనా కావాలంటే ఇక్కడ నుంచి తీసుకుంటారు మా అత్తగారు. ముగ్గు అయితే చూడండి అంత చాలా బాగా వేస్తారు. నాకైతే అస్సలు రాదు, చేతపడి ముగ్గే నేను, నన్ను ఏమంటే మాత్రం. ఇదైతే ఎంట్రన్స్. ఇటు సైడ్ కూడా మొత్తం మొక్కలే ఉంటాయి ఎంట్రన్స్. మా అత్తగారికి చాలా ఇష్టం మొక్కలు అంటే. సో ఇదైతే కొబ్బరికాయ చెట్టు. అందులో అయితే ఇటు పక్కన ఇంతక చెట్టు అయితే ఉంటుంది. ఇదైతే ఇటు సైడ్ మొత్తం సీలింగ్ అన్ని మొత్తం ప్లాస్టింగ్ అని చేపించేశారు. కాకపోతే కలరింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. కలరింగ్ అను పాలరా వేయించాలి లోపల. సో అది మాత్రం బ్యాలెన్స్ ఉంది. మనం అయితే లోపలికి అయితే వెళ్దాం. ఇటు పక్కన ఉంది మా మామయ్య స్కూటీ. లోపల దేవుడి దగ్గర తులసి మొక్క దగ్గర కూడా మా అత్తగారు ముగ్గు అయితే వేశారు. శివుడు పార్వతి అని చెప్పి రాళ్ళని కొలుస్తారు కదా. సో మా అత్తమ్మ అయితే పార్వతిది రాయి అయితే పెట్టుకుంది. ఇది ఎంట్రన్స్. ఇటు పక్కన ఉన్న స్కూటీ. మా అత్తగారు అయితే బట్టలు వాష్ చేస్తున్నారు, బయటికి వెళ్ళడానికి కష్టం. సో తర్వాత అయితే నేనైతే వీడియో అయితే తీశాను. ఇది ఎంట్రన్స్. డిజైన్ నేను సెలెక్ట్ చేసిందే. నాకైతే ఈ డిజైన్ అయితే నచ్చిందని చెప్పి నేను సెలెక్ట్ చేశాను. అదే డిజైన్ వేయించారు మా మావయ్య. సో ఇదైతే ఎంట్రన్స్ అయిన తర్వాత అందులో అయితే వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇదైతే ఎంట్రన్స్. మా మామయ్య అయితే టీవీ అయితే చూస్తున్నారు. సో మెల్లగా తర్వాత వీడియో తీద్దామని ఆపేశాను. సో మామయ్య అయితే బయట అయితే ఉన్నారు. సో అందుకే నేను వీడియో అయితే తీశాను. ఇదైతే ఎంట్రన్స్. పైన సీలింగ్ కట్ట అన్నీ వేసారు. కాకపోతే వైట్ కలర్ అయితే వేయించారు. ప్లాస్టింగ్ వేయించి వైట్ కలర్ అయితే వేయించారు. ఇంకా కలరింగ్ వేయలేదు. మామయ్యకి ఆయన ఇల్లు అంటే చాలా ఇష్టం. ఎంతో ఇష్టంతో కట్టించుకున్నారు ఇల్లుని. ఇటు సైడ్ ఒక బెడ్రూమ్, ఇటు సైడ్ ఇంత వాష్రూమ్ చెప్పాక అటు సైడ్ డోరు. ఇది వెంకటేశ్వర స్వామి. మా వాళ్ళకి, మా ఫ్యామిలీకి వెంకటేశ్వర స్వామి అంటే ఆ దేవుడిని కొలుస్తారు. సో ఇటు సైడ్ అయితే అవుట్ సైడ్ ఒక డోర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఇంకో డోర్ ఉంటుంది. ఇదైతే సీలింగ్ అయితే వేయించారు. ఇంకా లైట్స్ కట్ అన్నీ వేయించారు. రీసెంట్గానే లైట్స్ స్విచ్ బోర్డ్స్ అవి పెట్టించారు. ఇది టీవీ యాడ్. ఇక్కడైతే మొత్తం డెకరేషన్. మా అత్తమ్మకి డెకరేషన్ అంటే చాలా ఇష్టం. పింగాణి వస్తువులు ఏదన్నా అని చెక్క కొనుక్కొని ఇలా అలంకరించి అయితే పెట్టుకుంటారు. నాకు చాలా ఇష్టం పింగాణి వస్తువులు అలంకరించుకోవడం. ఇక్కడైతే చాలా బాగా పెట్టుకుంటారు మా అత్తమ్మ. టీవీ అన్ని ఇటు సైడ్ పెట్టుకున్నారు. ఈ ఫోటోలోది పెద్దమ్మ తల్లి గుడికి వచ్చినప్పుడు తీపించుకున్నారు మా మావయ్య, అత్తమ్మ, వదిన, శ్రీను. ఇది పెద్ద తిరుపతికి వెళ్ళినప్పుడు తీపించుకున్న ఫోటో. కబోర్డ్స్ అన్నీ పెట్టించాలి. అవన్నీ బ్యాలెన్స్ ఉంది. కలరింగ్ వేయించిన తర్వాత కబోర్డ్స్ పెట్టించాలి. అలానే ఇటు సైడ్ ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్కి ఆపోజిట్ ఏమో ఎంట్రన్స్ డోర్ అయితే ఉంటుంది. ఇదంతా హాల్. ఇంకా పాలరా అయితే వేయించాలి. సో ఇటు సైడ్ ఒక డోరు, లెఫ్ట్ సైడ్ ఒక డోర్ ఉంటుంది. తర్వాత అయితే అది ఒక బెడ్రూమ్. ఇటు సైడ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది, అటు సైడ్ ఇంకో డోర్ అయితే ఉంటుంది. ఇదైతే డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా పైన సీలింగ్ అయితే చేయించుకున్నారు డిజైన్ లాగా. ఆ రూమ్కి ఆపోజిట్ అయితే కిచెన్ అయితే ఉంది. కిచెన్, పూజ రూమ్ అటు సైడ్ లోపలే ఉంది. కిచెన్ లోపల పూజ రూమ్ కూడా ఉంటుంది. ఇటు సైడ్ అయితే డైనింగ్. మొత్తం 3 అవుట్ సైడ్ రూమ్స్ అయితే డోర్స్ అయితే ఉంటాయి. అవుట్ సైడ్కి బయటకు వెళ్ళడానికి 3 అయితే ఉన్నాయి. ముందైతే మనం ఈ రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్. ఇది స్టోర్ రూమ్గా అయితే వాడుతున్నారు. ఉండేది ఇద్దరే కదా, మా అత్తయ్య మావయ్య ఉంటారు. సో ఈ రూమ్ నెక్స్ట్ ఓన్లీ స్టోర్ రూమ్కి రైస్ బ్యాగ్స్. వాళ్ళు బయట బియ్యం అయితే
సపరేట్ కొనుక్కోరు, ఆడించుకుంటారు బియ్యాన్ని. షుగర్ బియ్యం అయితే ఆడించుకుంటారు, చాలా మంచిది ఆరోగ్యానికి. సో ఆ బియ్యం అయితే మాకు కూడా వచ్చినప్పుడు తీసుకొస్తారు. ఎప్పుడు మా ఊరు హైదరాబాద్కి వచ్చిన ప్రతిసారి తీసుకొచ్చేవాళ్ళు. ఒక బ్యాగ్ 2 బ్యాగ్స్ కానీ తీసుకొస్తారు. సో ఇదైతే ఒక బెడ్రూమ్. పైన అన్ని ఇత్తడి సామానే ఉన్నాయి. అలంకరించుకోవడం అర్థంగా ఇష్టమని చెప్పాను కదా, సో అన్నీ ఇలా మంచిగా అలంకరించుకుంటారు. ఇవన్నీ ఇంకా రైస్ బ్యాగ్స్. ఇవి మా కోసం తీసుకొచ్చిన డ్రింక్స్, జ్యూసెస్ మేము వచ్చాయని చెప్పి మా కోసం తీసుకొచ్చింది మా అత్తమ్మ. మనం బయటకైతే వెళ్ళిపోతాం. ఇలా బయటకు వస్తే ఇది హాల్. చాలా అంటే చాలా బాగుంటుంది ఇల్లు. నాకు చాలా ఇష్టం అత్తగారి ఇల్లు అంటే. ఇది డైనింగ్ ఏరియా, ఇటు నుంచి వచ్చి ఇది కిచెన్ రూమ్. కిచెన్లోకి అయితే వెళ్ళిపోతాం మనం ఇప్పుడు. కిచెన్కి వచ్చిన ఎంట్రన్స్ అయినా స్టార్టింగ్ ఇక పూజ రూమ్ అయితే ఉంటుంది. చిన్నగా కట్టించున్నారు, చాలా బాగుంటుంది ప్రశాంతంగా పూజ రూమ్ అయితే. పూజ రూమ్ చూపిస్తాను మీకు. ఇది పూజ రూము. ఇంకా మా అత్తమ్మ పూజ అయితే చేసుకుంటుంది. సో ఇటైతే కిచెన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కబోర్డ్స్ అన్నీ పెట్టించుకుంటే ఇంకా బాగుంటుంది. మెల్లగా అన్నీ చేయించుకుంటారు. ఇందు ముందు అయితే నేను వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో కిచెన్ అయితే ఇంకప్పుడు చేయించినప్పుడు హాల్లో అయితే పెట్టుకున్నారు వంట అంతా. సో ఇప్పుడైతే కిచెన్ అంతా మంచిగా సర్దుకొని లోపలే వంట చేసుకుంటున్నారు. పైన అయితే ఇంకా స్టోరేజ్ సంబంధించిన సామాన్ని పెట్టుకోవడానికి పైన అయితే కిచెన్ పైన అయితే ఇచ్చారు. ఇంక ఈ కిటికీ నుంచి చూపిస్తే మనకైతే స్టెప్స్ అయితే కనిపిస్తాయి. వంటగది నుంచి బయటకు వస్తే ఇది ఇంకో బెడ్రూము. ఈ బెడ్రూమ్లో మనం తర్వాత వెళ్దాం, ఎందుకంటే సీను అని చిన్నోడైతే పడుకొని ఉన్నారు. వాళ్ళు డిస్టర్బ్ చేయడం ఎందుకని వీడియో తీయలేదు ఆ బెడ్రూమ్ది, తర్వాత తీసాను. సో ఇది డైనింగ్ ఏరియా. ఇటు సైడ్ అయితే ఫ్రిడ్జ్ అయితే పెట్టుకున్నారు. డైనింగ్ టేబుల్ ఇంకా వేరేదైతే కొనలేదు. ఇంతకుముందు పాతదైతే ఉంటే అదే పెట్టారు కాబట్టి డైనింగ్ వాడలేదు, వాళ్ళు ఇద్దరే కాబట్టి ఉండేది. సో దాని మీద ఇంకైనా సామానే పెట్టుకుంటున్నారు. మా అత్తమ్మకి అలంకరణ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా. సో మంచిగా ఇలా కప్స్ కానీ గ్లాసెస్ కానీ ఏదైనా మంచిగా ఇలా అలంకరించుకుంటారు. గిఫ్ట్ బాక్సెస్ ఏమన్నా అలా అలంకరించుకుంటారు. ఇదంతా గ్లాస్ సెట్టింగ్ చేపిస్తే అద్దరిపోద్ది అసలు. సో ఆ డోర్ నుంచి ఇలా బయటకు వస్తే ఇటు సైడ్ ఇంకో డోర్ ఉంటుంది. మా అత్తమ్మ లోపల వంటగదిలో అయితే అంట్లు తోమదు సింక్ దగ్గర, బయట సందులో అయితే ట్యాప్ ఉంటుంది, అక్కడైతే పెట్టుకొని ప్రశాంతంగా అక్కడే తోముకుంటారు. అదే ప్రశాంతంగా ఉంటుంది లోపల కిచెన్ దగ్గర కంటే. బయట నుంచి చూస్తే ఇటు వాతావరణం, పక్కనైతే పక్కింటి వాళ్ళది కూడా ప్లాంటరీ చాలా అయితే చాలా బాగుంది. సో ఇలా సందు ఉంది. సందు నుంచి బ్యాక్ సైడ్కి వెళ్తే అటు వాష్రూమ్ ఏరియా వస్తుంది. ఇదంతా బ్యాక్ సైడ్. మీకు నేను అటు కూడా వెళ్ళి చూపిస్తాను. మా మావయ్య అయితే ఉన్నారు బయట, అత్తమ్మ మావయ్య. సో వాళ్ళకి కనిపించకుండా నేనైతే వీడియో అయితే తీశాను. మనం వెళ్దాం. కూరలు ఇప్పుడైతే సాగనే ఆగలేదు, ఇంకా అరుస్తూనే ఉన్నాయి. మార్నింగ్ 7 అయితే అవుతున్నట్టు ఉంది, 7:30. మావయ్య అదిగో మా అత్తమ్మ బట్టలు అయితే వాష్ చేస్తున్నారు. అటైతే వెళ్ళలేదు నేను. వెనక్కి అయితే వెళ్ళిపోతాం, వచ్చిన దారి వెళ్ళిపోవాలంటారు చూడండి, అలా అయితే నేను వెనక్కి అయితే వెళ్ళిపోతున్నా. మా హైదరాబాద్లో అయితే ఆ ట్రాఫిక్ సౌండ్ వల్ల నాకు ఎప్పుడు పక్షుల సౌండ్ ఎప్పుడు వినిపించలేదు. ఇక్కడైతే పక్షుల సౌండ్ అయితే చాలా వినసొంపుగా ఉంది వినడానికి. సో మనం అయితే కిచెన్ ఇటు వాష్ చేసుకుంటామని చెప్పాం కదా గిన్నెలు, అటు నుంచి మనం ఎంట్రన్స్కి అయితే వెళ్దాం. ఇక్కడే మామూలుగా బయట ఏమైనా ఫంక్షన్స్ కానీ ఏమైనా చేసుకున్నప్పుడు ఇలా మా అత్తమ్మ ఇక్కడ బయటే వంట చేస్తారు. పక్షులు చూడండి, ఆహా. సో ఇక్కడ వంట చేస్తారు. ఇది మా మామయ్య స్కూటీ కొత్తగా తీసుకున్నాడు, చాలా చాలా బాగుంది. ఇటు సైడ్ ఇంకా మా అత్తమ్మ బట్టలు వాష్ చేస్తామని చెప్పాను కదా. సో ఇటు సైడ్ ఎంట్రన్స్. ఇంకా మీకు నేను అటు సైడ్ డోర్ అయితే చూపించలేదు కదా, అటు సైడ్ డోర్కి అయితే వెళ్ళిపోదాం. ఇటు సైడ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇటు సైడ్ వాష్రూమ్ అయితే ఉంటుంది, కామన్ వాష్రూమ్. ఇంకా అందరికీ బయటే పెట్టారు, లోపల అయితే పెట్టించలేదు, బయటే ఇంకా వాష్రూమ్. సో మా మామయ్య అయితే ఇక్కడ ఇస్త్రీ అయితే చేసుకుంటారు ఖాళీ సమయంలో.
ఏం తోచకపోతే ఇంక ఇస్త్రీ చేసుకుంటారు. అది ఇంకా ఆయనకి కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుంది. సో అటు సైడ్ చెప్పాను కదా ప్లాంటరీ ఉందని చెప్పి, అటు సైడ్ ఇంకా గార్డెన్ మొత్తం ఇంకా అటు సైడ్ ఉంటుంది. ఆ స్థలం కూడా ఇంకా మాదే. మొక్కలు నచ్చిన మొక్కలన్నీ అక్కడ నాటుకున్నారు. సో అటు సైడ్ నుంచి లోపలికి వస్తే ఇంకా హాల్ ఉంటుంది. మీకు నేను ఈ రూమ్ చూపించలేదు కదా, ఈ రూమ్ చూపిస్తాను ఉండండి ఒక నిమిషం. వాళ్ళు ఉన్నారు లేదు చూడాలి ఫస్ట్. వాళ్ళైతే లేచారు. నేనైతే ఆ రూమ్ అయితే చూపిస్తున్నా. ఈ రూమ్లోకి వస్తే ఇంక దీంట్లో అన్ని స్టీల్ సామాన్ ఉంటాయి. మా మొత్తంకి ఇష్టమైన స్టీల్ సామాన్ అని పైన అయితే పెట్టుకున్నారు. ఇది ఒక రూము. అయిపోయిన తర్వాత నేనైతే మీకు పైకి చూపిస్తాను. ఇటు సైడ్కి వచ్చి స్టెప్స్ ఉంటాయి గుమ్మంకి అటు సైడ్. పైకి అయితే వచ్చేసాను. పైన చింత ప్రశాంతంగా ఉంది అయితే వాతావరణం అసలు. ఇటు సైడ్ అయితే ఒక పెంట్ హౌస్ అయితే కట్టించుకుందాం అని చెప్పి ప్లానింగ్ ఉంది సీనుకి. సో మెల్లగా ఒక పెంట్ హౌస్ కూడా కడదామని చెప్పి అనుకుంటున్నాడు పైన. అంతే ఇంకా వీడియో. ఇదైతే డే 2. డే 2లో ఇంకా జరిగింది చాలా ఉన్నాయి. ముందు నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా అయితే చూడండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న అయితే మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోస్ కోసం అప్లోడ్ ఇస్తాను, మర్చిపోకుండా చూడండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.